వచ్చిన తర్వాత అంటే ఖచ్చితంగా పేరెంట్స్ కి ఒక చిన్న భయం ఉంటుంది. అరే వీడు మంచిగా సెటిల్ అయ్యాడు, ఇప్పుడే కదా వెళ్ళాడు, మంచిగా 2 years అవుతుంది బాబు వెళ్ళి, మంచి సెటిల్ అవుతున్న టైంలో ఈ ఆపర్చునిటీ, ఇండస్ట్రీ, యాక్టింగ్ అని చెప్పి ఇలా వచ్చాడు, ఇందులో నిజంగానే స్కోప్ ఉంటుందా, ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం అనేది బయట జనాలకు లేకపోయినా బయట చెప్పకపోయినా పేరెంట్స్ కి హార్ట్ లో ఉంటుంది. సో అలా అమ్మ గాని నాన్న గాని ఎవరైనా డిస్కస్ చేశారా మీతో? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాడికి ఇష్టం లేకపోయినా మా కోసం దేశానికి సేవ చేయడానికి మా గురించి వెళ్ళిపోయాడు, మా మాట కాదనలేక వెళ్ళిపోయాడు, వాడి ప్యాషన్ అన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయాడు, సో వాడికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, సో ఎంకరేజ్ చేద్దామని ఉన్నారు వాళ్ళు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కనబడుతుంది ఏంటి? అనుకోండి మరి. నేను చూసాను ఫాలోవర్స్ అందరినీ. అయ్యా నాకు అంత లేదండి. రాజు గారు మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా, ఫాలోవర్స్ అందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా? ఏం చెప్పారు? లేదు, నాకు ఎవరికి రాలేదు, నా వరకు అయితే ఎవరు రాలేదండి. నేను నిజంగా ఊరుకోండి, అమ్మాయిలు అందరూ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందంటే ఏంటి సంగతి? నేను చిన్నపిల్లండి మేడం, 23 కదా నాకు. ఇంకా లేదు, నన్ను బతకనివ్వండి మేడం. అమ్మ బాబాయ్, ఏదో వాళ్ళ అభిమానం, సపోర్ట్ చేస్తున్నారు కదా, మనం ఎంకరేజ్ చేయాలి కదా, జస్ట్ అభిమానం. అంత బాగుంది కానీ ఏదో హోప్ పెట్టుకున్నారు. అంటే అభిమానం, మీ గేమ్ మీద చాలా హోప్ పెట్టుకున్నాం, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా, సపోర్ట్ చేస్తున్నాం కదా. గేమ్ మీద ఇతని మీద గేమ్ మీదే మన లిస్ట్